ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి రాజముద్ర పడింది. 2024 జూన్ 2 నుంచి అమరావతికి రాష్ట్ర రాజధాని హోదా దక్కింది. అమరావతి బిల్లు చట్టరూపం సంతరించుకున్నట్లు ప్రకటిస్తూ న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ పట్ల విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హర్షం వ్యక్తం చేశారు. అమరావతికి చట్టబద్ధతతో ఇక జగన్ ఆటలు సాగవని స్పష్టం చేశారు. జగన్ చెబుతున్న మావిగన్ పేరును చూసి ప్రజలందరూ నవ్వుకుంటున్నారంటున్న ఎంపీతో మా ప్రతినిధి శామ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి రాజముద్ర పడింది. దీంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అధికారికంగా జూన్ 2 నుంచి అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది. ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ విజయాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఇది ముందుగా అమరావతి రైతుల విజయం, ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, అన్నిటికన్నా ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క కమిట్మెంట్. డబుల్ ఇంజన్ సర్కార్ ఎప్పుడు వచ్చినా కూడా అమరావతిలో రాజధాని ఉండాలని కోరుకునేది. 2014 నుంచి 19 కూడా ఆ రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ అమరావతి 2019 నుంచి 23 వరకు కూడా 24 వరకు కూడా రకరకాలుగా గత ప్రభుత్వం చేసిన విన్యాసాలు కూడా ప్రజలు చూశారు. కానీ మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ రాగానే అమరావతిని మళ్ళీ పనులు ప్రారంభించడమే కాకుండా మళ్ళీ ఎవరు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండే విధంగా 2 పార్లమెంట్లో బిల్లు పాస్ చేయటమే కాకుండా రాత్రి గౌరవ రాష్ట్రపతి ముర్ము గారి సంతకంతో ఇవాళ లా కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇవాళ ఆంధ్రుల విజయం, అమరావతి రైతుల విజయం. ముఖ్యంగా వాళ్ళు స్థలాలు పొలాలు ఇవ్వటమే కాకుండా వాళ్ళు అక్కడ 2019 నుంచి 24 వరకు ఉన్న ప్రభుత్వాన్ని పోరాడి సాధించుకున్న అమరావతికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధతకు సంబంధించి జరిగిన చర్చలు మీరు కూడా ఉన్నారు. ఆ సమయంలో వైసీపీ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, మేము అమరావతికి వ్యతిరేకం కాదంటేనే ఈ బిల్లు మీద మాట్లాడేటప్పుడు వాళ్ళు వాకౌట్ చేసిన పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఒక విషయం గుర్తుంచుకోవాలి, అన్ని డబుల్ స్టాండర్డ్లు. అసలు మాట మీద నిలబడ్డారు, ఊసరు వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటారు, 3 రాజధానులు అంటారు. అమరావతికి వ్యతిరేకం కాదన్నారు. లోక్సభలో వీళ్ళు చేసింది ఏంటి? దేనికి వ్యతిరేకం? అక్కడ అమరావతికి వ్యతిరేకించారు, వాకౌట్ చేశారు. అసలు రాజ్యసభలో ఇంకో స్టాండు, రాజ్యసభలో బిల్లును వ్యతిరేకిస్తామని క్లారిటీగా చెప్పారు. దీంట్లో వాకౌట్ చేస్తామని చెప్పి బిల్లుని వ్యతిరేకిస్తా వాకౌట్ చేస్తామన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ ప్రజలన్నీ చూసేశారు. వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కాబట్టి ఇవాళ 3 అమరావతి రాజధాని, నేను ఇక్కడే ప్యాలెస్ నిర్మించుకున్నాను, నేను ఇక్కడ ఉంటానంటే ప్రజలు నమ్మి నిన్ను ఓట్లేసి గెలిపించారు. 3 రాజధానులు అనగానే జగన్ రెడ్డిని 11 రెడ్డి చేశాడు. అంతేకాకుండా అమరావతి బిల్లు వ్యతిరేకించినాక 11 రెడ్డి 0 రెడ్డి కాబోతున్నాడని తెలియజేసుకున్నాను. ఈ మధ్య ప్రజలకి కొంచెం సీరియస్నెస్ ఎక్కువ, కామెడీ తక్కువైంది. ఈ కామెడీ ఏ విధంగా ఉండాలని మేమందరం కోరుకుంటుంటే పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వచ్చి కామెడీ వ్యాఖ్యలు చేశాడు. ఎక్కడో సోమాలియాలోనో సౌత్ ఆఫ్రికా. సార్, ఇది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు సంబంధించి ఈ 3 ప్రాంతాలను కారిడార్గా చేసుకుని మావిగన్ పేరుతో అభివృద్ధి చేయాలని చెప్పి వైసీపీ అధినేత జగన్ చెప్తున్నారు. దీని మీద వాళ్ళ స్టాండ్ గురించి మీరేమంటారు? ఈ మధ్య ప్రజలకి కొంచెం సీరియస్నెస్ ఎక్కువ, కామెడీ తక్కువైంది. ఈ కామెడీ ఏ విధంగా ఉండాలని మేమందరం కోరుకుంటుంటే పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వచ్చి కామెడీ వ్యాఖ్యలు చేశాడు. ఎక్కడో సోమాలియాలోనో సౌత్ ఆఫ్రికాలోనో సౌత్ అమెరికాలోనో ఉండే పేర్లు, అంటే భారతీయులకు కూడా అర్థం కాదు ఆ పేరేంటనేది. పోనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు, భారతీయులకు కూడా అర్థం కాని పేరు. అంటే మేమందరం అమరావతిని ఒక చక్కగా నగరంగా అభివృద్ధి చేయాలని మా అందరి కోరిక. ఒక విశాఖపట్నం చూడండి ఎంత చక్కటి పేరు ఉందో, ఒక విజయవాడ చూడండి ఎంత చక్కటి పేరు ఉందో, మచిలీపట్నం చూడండి ఎంత చక్కటి పేరు ఉందో, గుంటూరు చూస్తే ఒక చక్కటి పేరు, అమరావతి చూస్తే మావిగన్ అంటే ఏం పేరు? అంటే ఒక నువ్వు ఒక కామెడీ పీస్ లాగా తయారు చేయటమే కాదు, అంటే నీకు రాజధాని అంటే నీలో ఉన్న ద్వేషం అర్థమవుతుంది. అంటే ఇక్కడున్న చక్కటి పేర్లున్న దాన్ని నువ్వు ఒక సైకోలాగా ప్రవర్తించి ఎవరికీ అర్థం కాని సోమాలియాలో ఉండే పేర్లను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు. నీకు అందుకే 0 రెడ్డి అవ్వబోతున్నాం. అమరావతి రాజధానికి సంపూర్ణ రక్షణ రావడం పట్ల ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలు మావిగన్కి సంబంధించిన ఉన్నాయో దాని మీద పూర్తిగా ఇది ఒక అపహాస్యమైన ఒక వ్యాఖ్య అని చెప్పి ఎంపీ కేశినేని శివనాథ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్యామ్, అమరావతి సిటీ న్యూస్, విజయవాడ.